నిర్ణయం మీదే. ఈ ప్రపంచంలోని 75% మంది ధనవంతులు తెల్లవారుజామున నిద్రలేస్తున్న వారే. అంబానీ, అజిమ్ ప్రేమ్జీ, ఇంద్రా నూయి అందరూ అపార కుబేరులే. ఒక్కొక్కరి విజయానికి ఒక్కో కారణం. కానీ వీళ్ళందరిలోనూ ఉండే ఓ లక్షణం ఏంటంటే తెల్లవారుజామున కోడి కుయ్యక ముందే వీళ్ళ దినచర్య మొదలైపోతుంది. వీళ్ళే కాదు, ప్రపంచ ధనవంతుల్లో 75% పైగా ఇదే అలవాటు. ప్రపంచాన్ని శాసిస్తున్న 4-5 కంపెనీల్లో యాపిల్ ఒకటి. కోడి కుయ్యక ముందే నిద్రలేచే వ్యాపార దిగ్గజాల్లో యాపిల్ CEO టిమ్ కుక్ కూడా ఒకరు. ఈరోజు 45 నిమిషాలు ఎక్కువ విశ్రాంతి దొరికింది. 4:30కు నిద్ర లేచా. టిమ్ కుక్ ఇటీవల చేసిన ట్వీట్లలో ఒకటిది. 4:30కెల్లా టీం నుంచి సంస్థలోని సీనియర్ ఉద్యోగులకు ఈమెయిల్లు వెళ్ళిపోతాయట. 3:30 నుండి 4 మధ్య నిద్రలేచే టీం వెంటనే ఆ రోజు పని ప్రణాళికను, ముఖ్య విషయాలను ఉద్యోగులకు తెలియజేయడానికి ప్రాధాన్యమిస్తారు. తరువాత ఇతర దేశాల్లోని యాపిల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు ఫోన్ చేసి ముఖ్య విషయాలు ఏమైనా ఉంటే చర్చిస్తారు. 5:00కల్లా జిమ్లో వాలిపోతారు. ఆఫీస్లో బాయ్ కంటే ముందే నేనుంటమే నాకిష్టం. ఉద్యోగిగా చేరినప్పటి నుంచి CEO అయ్యాక కూడా ఆ అలవాటు వదల్లేదు అంటారు టీం. నిద్ర దేవుడు మనిషికిచ్చిన వరాల్లో ఒకటంటారు. నా విషయంలో మాత్రం అది మర్చిపోయాడు అంటారు పెప్సికో అధినేత ఇంద్రా నూయి. వ్యాపారంలో ఎన్ని విజయాలు సాధించినా నిద్రపైన తాను సాధించిన విజయం మాత్రం అపూర్వం అంటారామె. యెల్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు అర్ధరాత్రి నుంచి ఉదయం 5 దాకా రిసెప్షనిస్ట్గా పనిచేసేదాన్ని. ఆ తర్వాత వెళ్ళి పడుకున్న సరికి నిద్ర పట్టేది కాదు. 3 పిల్లలు పుట్టాక ఎక్కువసేపు నిద్రపోయే అవకాశం ఉండేది కాదు. అలా క్రమంగా తక్కువ నిద్రకు అలవాటు పడిపోయా అని చెబుతారు. ఉదయం 4:00కల్లా నిద్ర లేచి నూయి 7:00కల్లా ఆఫీసులో ఉంటారు. ఎన్నో ఏళ్లుగా రోజు 4 గంటలే నిద్రపోవడం అలవాటైంది. మొదట్లో నిద్ర పట్టకపోవడం అనారోగ్యం అనుకున్నా, కానీ త్వరగా నిద్ర లేవగలగడం అదృష్టం అని తర్వాత అర్థమైంది అంటారు నూయి. అందరికంటే 2 గంటల ముద్రే నిద్రలేచే అలవాటుంటే ఏడాదిలో అందరికంటే ఓ నెల ఎక్కువ బతికినట్టే. విప్రో వ్యవస్థాపకుడు అజిమ్ ప్రేమ్జీ నమ్మి ఆచరించే సిద్ధాంతం ఇది. తెల్లవారుజామున 4:30కల్లా బెంగళూరులోని ప్రేమ్జీ బంగాళాలో దీపాలు వెలుగుతాయి. వేడివేడి కాఫీతో ప్రేమ్జీ దినచర్య మొదలవుతుంది. 4 గంటల్లోని విప్రో మేనేజర్లతో ఈమెయిల్లు, సంప్రదింపులు, కాల్స్తో 5:00కల్లా ఆఫీసు పని మొదలవుతుంది. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చేపటికి ప్రేమ్జీ 7 గంటల పనిచేసి ఉంటారు. అంత సామ్రాజ్యం సృష్టించాలంటే ఆ మాత్రం శ్రమ ఉండాల్సిందే కదా. ఇక నిర్ణయం మీదే, నిద్ర ఎప్పుడు లేవాలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.